సినీ నిర్మాత కేదార్ మరణం వెనుక బీఆర్ఎస్ కుట్ర ఉందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి హరీష్ రావు 22న దుబాయ్ వెళ్తే కేదార్ 24న చనిపోయాడన్నారు. కొత్త ప్రభాకర్ రెడ్డి కూతురు పెళ్లి 6వ తేదీన ఉంటే 22వ తేదీన హరీష్ రావు దుబాయ్కి ఎందుకు వెళ్లాలని నిలదీశారు. నల్లధనం తెల్లగా మార్చుకునేందుకు హరీష్ రావు దుబాయ్ వెళ్లారన్నారు. కేదార్ మృతిపై కేంద్ర ఏజెన్సీతో విచారణ జరిపించాలని కిషన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. దోస్తు బిడ్డ పెళ్లికి పోయినా నీ దోస్తు బిడ్డ పెళ్లి ఎప్పుడుంది? నీ దోస్తు బిడ్డ పెళ్లి 6వ తారీఖు ఉంది. ఏ నెల? ఇవాళ ఎన్నో తారీఖు? 3వ తారీఖు. ఇది ఇన్విటేషన్ ప్రింట్అవుట్ తీసుకున్నా. 3వ తారీఖు అంటే ఇన్విటేషన్లు ఆన్లైన్ లో దొరకవైంది. ఇది 6వ తారీఖు పెళ్లి ఉంది. మరి 6వ తారీఖు పెళ్లికి నువ్వు 22వ తారీఖు ఎందుకు పోయినావు అంటున్నావు? సూటు బూటు మే కిచెన్ కన్నా ఎవరి బ్యాండ్ కొట్టనికి పోయినవాడా? విమానాల కంపెనీ పెట్టించి విమానాలు కిరాయికి తిప్పే సంస్థ వీళ్ళే పెట్టించారు. దుబాయ్ అంటే మీకు చాలా మందికి దుబాయ్ అంటే ఓన్లీ ఆడ బుర్జ్ ఖలీఫా చూడనిక ప్రజలు పోతారన్న ఒక అపోహ ఉంటుంది కామన్ మ్యాన్ కి. దుబాయ్ అంటే ఏంటంటే నల్లధనాన్ని తెల్లధనం చేసుకోనికే ఒక ట్యాక్స్ హెవెన్ అది. మరి ఏం జరుగుతుంది? వీళ్ళకి సంబంధాలు ఉన్న వ్యక్తి బీఆర్ఎస్ పార్టీ పెద్ద పెద్ద నాయకులు ఉన్న 4 నాయకులకు కుటుంబ సభ్యులకు అత్యంత సన్నిధుడు దుబాయ్ లో చచ్చిపోయినప్పుడు అదే సమయంలో సరే నేను వాళ్ళు దావతులు చేసుకోనిక పోయిర్రో దావతులు చేయనిక పోయిర్రో ఇంకా దేనికి పోయిర్రో మనకు తెలియదు. కాకపోతే ఆ రోజు డెఫినెట్ గా కొంతమంది ముఖ్య నాయకులు అక్కడ ఉర్రు. మరి వీళ్ళకి అక్కడ పోవాల్సిన అవసరం ఏంది? అదే సమయంలో కేదార్ అనే వ్యక్తి ఓవర్ నైట్ ఎలా చచ్చిపోయిండు దానికి ఎంక్వైరీ జరగాలి. ఎందుకంటే కిషన్ రెడ్డి గారు ఈ రోజు తెలంగాణలో ఒక బాధ్యత గల సెంట్రల్ కేబినెట్ మినిస్టరు. నేను కిషన్ రెడ్డి గారికి ఓపెన్ లెటర్